చిన్నారుల్లో షుగర్ వ్యాధి పెరుగుతోంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ఇన్సులిన్ పంపులు ఫ్రీగా అందిస్తోంది. దీంతో రోజు 3-4 సార్లు ఇంజెక్షన్తో ఇన్సులిన్ తీసుకునే అవస్థ తప్పడంతో పాటు షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతోందంటున్నారు డాక్టర్స్. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న పిల్లలను నిమ్స్ హాస్పిటల్ ఆదుకుంటుంది. దేశంలో ఏ హాస్పిటల్లో లేని విధంగా హైదరాబాద్లోని నిమ్స్లో మాత్రమే పిల్లలకు ఇన్సులిన్ పంపులను అందజేస్తుంది. డయాబెటీస్ను నియంత్రించడం, రోజువారీ జీవితం సాఫీగా సాగేలా ఇన్సులిన్ పంపు తోడ్పాటు అందిస్తుందన్నారు డాక్టర్లు. ఇన్సులిన్ ఉత్పత్తి కాని పిల్లల్లో ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. రోజు 3-4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల పిల్లలు నొప్పిని భరించడంతో పాటు షుగర్ లెవెల్స్ సైతం సరిగ్గా మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉండదు. అయితే ఆటోమేటిక్ షుగర్ పంప్స్ వల్ల పిల్లలకు ఈ అవస్థ తప్పుతోందంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు డయాబెటీస్లోనే టైప్స్ ఉన్నాయి. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్, అట్లాంటి చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మన ఆటో ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది మన బాడీలో ప్యాంక్రియాస్ అగేన్స్ట్గా. సో అప్పుడు స్లోగా ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువైపోతుంది. సో టైప్ 1 డయాబెటీస్లో కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉండదు, ఇన్సులిన్ హార్మోన్ ఉండదు. బట్ ఇన్సులిన్ హార్మోన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇన్సులిన్ హార్మోన్ ద్వారానే ఈ సెల్స్ లోపల గ్లూకోజ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ హార్మోన్ లేకపోతే వల్ల ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఎక్కువైపోతుంది. సో అదే మనం టైప్ 1 డయాబెటీస్ అంటాము. సో టైప్ 1 డయాబెటీస్ ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది మనం 4 టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. తినక ముందు 3 టైమ్స్ అండ్ నైట్ టైం ఒకటి బేసల్ ఇన్సులిన్ అంటారు. సో అదేనే బెస్ట్ ట్రీట్మెంట్. సో అప్పుడు ఇన్సులిన్ మనం ఇంజెక్షన్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఇన్సులిన్ పంప్స్ కూడా ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఇన్సులిన్ పంపులను ఉచితంగా అందజేస్తున్నారు డాక్టర్లు. ఇప్పటి వరకు 150 మంది పిల్లలకు పైగా ఈ పంపులను అమర్చారు. పొట్ట భాగంలో కుడివైపు ఒక పౌచ్ ఏర్పాటు చేసి దానికి చిన్న సైజు సూది అమర్చుతారు. దాని నుంచి సన్నని పైప్ను పంపుకు కనెక్ట్ చేస్తారు. ఆ పంపుకే ఇన్సులిన్ ట్యూబ్ను అమర్చుతారు. ముందే సెట్ చేసిన సమయానికి నిర్ణయించిన డోస్ను ఆ పంపు ఆటోమేటిక్గా ఇన్సులిన్ బాడీకి అందుతుందన్నారు డాక్టర్లు.